ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి డేటు 24 కాబట్టి ఈ రోజుటి యొక్క ప్రతి ఒక్క న్యూస్ పేపర్‌లో విడుదలైనటువంటి ఆర్టికల్స్‌ని చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. అయితే ఈ రాష్ట్ర స్థాయిలో అయితే చూసుకున్నట్లయితే మనకి ఈసారి అయితే మహిళా అభ్యర్థులదే పైచేయి అనిసిన ఆర్టికల్ అనేది మనకి ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్‌లో అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు త్వరలో మనకి సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నియామకాలనేవి జరగడం జరుగుతుంది. అయితే ఈ సర్టిఫికేట్ల పరిశీలన ఎప్పటినుంచి మనకి స్టార్ట్ అవుతుందంటే మనకి 25థ్ అంటే రేపు సోమవారం నుంచి అయితే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే ఎవరికి సంబంధించినటువంటి జిల్లాలోనే వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆఫీసర్స్‌కి అయితే ప్రెజెంట్ అయితే ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఏ రకంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలనేది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ల పరిశీలనకు పరిశీలించిన వారందరూ అంటే పిలిచిన వారందరూ కూడాను ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాదు. నెక్స్ట్ పరిశీలించిన తర్వాత డిసైడ్ చేస్తారండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తారు కదా! ప్రతి ఒక్కరు కూడాను. ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్పారో ఆల్రెడీ తెలిసిందే. కంపల్సరీగా అయితే 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలండి అన్ని డాక్యుమెంట్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది పక్కాగా ఉండాలి. నెక్స్ట్ రీసెంట్‌గా తీసుకున్నటువంటి పాస్‌పోర్ట్‌లు 5 అనేది ఇవ్వాలని చెప్పారు. అలాగే రీసెంట్‌గా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించిన వెరిఫికేషన్ అంతా రెవెన్యూ ఆఫీసర్ చూసుకుంటారు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించిన పర్సన్స్ కూడా అటెండ్ అవుతారు కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. వాళ్ళకి కూడాను ఆ యొక్క సదరం సర్టిఫికేటు క్లారిటీగా పర్సెంటేజ్ ఉందా లేదని కూడాను దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ కూడాను ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఒక బృందానికి కొంతమంది ఆఫీసర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కదా! అంటే ఒక బృందం అనేది 50 మందికి వెరిఫికేషన్ చేస్తుంది. ఈ రకంగా మాక్సిమం అయితే రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి బృందాలనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మనకి దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనకి డీఈఓస్, ఎంఈఓస్ చాలామంది ఇన్‌చార్జెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉంటే వాళ్ళకి సెలెక్ట్ అవుతారు. ప్రాపర్‌గా డాక్యుమెంట్ లేని వాళ్ళందరూ అంటే కొందరైతే జిరాక్స్ కాపీ చూపించడం, నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్ చూపించడం, క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ప్రాబ్లమ్స్ ఉండడం, ఇవన్నీ కూడాను వాళ్ళు నీట్‌గా సక్రమంగా చెక్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో ఎవరికైనా కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే అటువంటి పర్సన్స్‌ని అనేది బ్యాక్ చేస్తారు. ఆ రకంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఈ రకంగా ఫేక్‌గా చూపించిన వాళ్ళందరిని కూడాను బ్యాక్ చేస్తారు. అంటే హోల్డ్ చేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న పర్సన్స్‌కి అయితే ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళకి నెక్స్ట్ డే ఎప్పుడో వెరిఫికేషన్‌కి రమ్మని చెప్తారు. ఓకే. అది ఆ విధంగా అంతే తప్ప సర్టిఫికేట్‌లకి పరిశీలించారు కదంటే అందరూ కూడాను ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ ఒరిజినల్‌గా ఉన్న. కొందరు చాలామంది ఫేక్‌గా రాస్తారు. మొన్ననే చూసాం మనం టెట్ స్కోర్ లేకంట డీఎస్సీ రాయడం, టెట్ అసలు అటెండ్ అవ్వకంటేనే డీఎస్సీ రాయడం. ఇటువంటి ప్రాబ్లమ్స్ అందరూ కూడా చేశారు కదా! అటువంటి పర్సన్స్ ఎవరైనా ఒకవేళ సెలెక్ట్ అయినా కూడాను వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు ఫేక్ అని తెలిసినప్పుడు వాళ్ళు బ్యాక్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న పర్సన్స్‌కి అయితే ఇంటిమేట్ చేస్తారు నెక్స్ట్ డేకి వెరిఫికేషన్‌కి రమ్మని. ఓకే. అయితే ప్రెజెంట్ కాల్ లెటర్స్‌కి సంబంధించిన అసలు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎవరు వెళ్ళని ఇన్ఫర్మేషన్ చాలామంది కామెంట్ చేశారు నాకు కూడాను. పర్సనల్‌గా కాల్ కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళందరికీ చెప్తున్నానండి. మనకి సండే అంటే ఈరోజు మనకి నైట్ లేకపోతే 12 తర్వాత టైమింగ్ అయితే కరెక్ట్‌గా చెప్పలేము. కానీ ఈరోజు అయితే 100% అనేది వాళ్ళకి కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. అయితే ఇంతవరకు కూడాను డీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన కీస్ అవ్వచ్చు, మన యొక్క ఈ యొక్క స్కోర్ కార్డ్ అవ్వచ్చు, మెరిట్ లిస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నైట్ టైమే రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ విధంగా అయితే నేను చెప్తున్నానండి. కాల్ లెటర్స్ అయితే నైట్‌కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటుండండి. ఎప్పటికప్పుడు కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో దీన్ని పొందుపరచడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డౌన్‌లోడ్ ప్రాసెస్ ఇస్తారు. డౌన్‌లోడ్ చేసుకొని ఆ యొక్క ర్యాంక్ మీకు వచ్చిన కార్డ్ అనేది ఉంటది కదా! ఆ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పట్టుకొని వెళ్ళాలి. ఓకే. అయితే ఆ కాల్ లెటర్ మనకి ఇచ్చేస్తారు కదా! ఆ కాల్ లెటర్ పైన మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది మనం చూపించాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో డీటెయిల్‌గా ఉంటదండి. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా రెడీ చేసేసుకున్నారు. నెక్స్టు మండే నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇదైతే 100% అయిపోతుందండి. అయితే కొన్ని జిల్లాలకైతే ఏ కాలేజీలు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఆల్రెడీ అలర్ట్ చేసేసారు కూడాను.
మ్యాక్సిమం మనకి డాక్యుమెంట్ అయిన వెరిఫికేషన్ అవుతుంది కదా! ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 2 ఆర్ 3 డేస్‌లోనే మనకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. అంటే ఎవరెవరికి జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందో వాళ్ళకి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్టు రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే కట్ ఆఫ్స్ అనేది నిర్ణయించారు. మన యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలుసు కదా! మన కేటగిరీలో ఎన్ని పోస్టులున్నాయి. ఆ డిస్ట్రిక్ట్‌లో ఏ పోస్ట్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఆ పోస్ట్‌కే డిస్ట్రిక్ట్ కింద మారిపోతూ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళు 1:1% నిష్పత్తిలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్‌కి ఒక అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఒక్కొక్క అభ్యర్థి అయితే 1, 2, 3, 4 ఈ రకంగా చూసుకుంటే 2, 3, 4 జాబ్స్ కూడా సెలెక్ట్ అయ్యే ఉంటారు ఒక్కొక్కరు కూడాను. అటువంటి పర్సన్స్‌లో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ పోస్ట్‌కి ఇచ్చారో చెక్ చేసుకొని ఆటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మిగతావనేది వాళ్ళని కట్ చేస్తారు. కట్ చేసేటప్పుడు నెక్స్ట్ అక్కడ వేకెన్సీ అనేది మనకు పడుతుంది కాబట్టి తన తర్వాత ర్యాంక్‌లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ వస్తాది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. బోర్డర్‌లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకే పోస్ట్ అలర్ట్ కాబట్టి మిగతా దీనికి వేకెన్సీ మనకు ఏర్పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళు మెరిట్‌లోనికి ముందుకు వస్తారు. ఓకే. నెక్స్ట్ మనకి సండే అనేది కాల్ లెటర్స్ అప్లోడ్ చేస్తారు. అంటే ఈరోజే మనకి ఏ టైంకైనా కూడా రిలీజ్ చేస్తది. నైట్ టైం రిలీజ్ చేస్తే ఆ క్లమ్జీనెస్ అయిపోతదనేసి నా ఎక్స్‌పెక్టేషన్ కరెక్ట్ అయితే మనకి 12, 2 ఈ గంటల మధ్యన మనకు రిలీజ్ అయ్యే ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకి కౌన్సెలింగ్ ఉంటదండి. కౌన్సెలింగ్ అంటే ఏంటి కాదండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చాలామందికైతే తెలీదు ఈ విషయం. అయితే చాలామందికి తెలుసు. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కౌన్సెలింగ్ అంటే మనం ఒక జిల్లాకి అప్లై చేసుకునేటప్పుడు ఆ జిల్లాలో మనకి డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆశ్రమ స్కూల్స్ అనేది, ఎంపీపీ స్కూల్స్, జెడ్పీఎస్ స్కూల్స్, నెక్స్ట్ వేరే స్కూల్స్ చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్లోన. అయితే ఆ స్కూల్స్ ఎక్కడున్నాయి చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ముందులే అక్కడ ఉన్నటువంటి మీరు ఏ స్కూల్‌కైతే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్కూల్ గురించి తెలుసుకోండి. అది మారుమూల ప్రాంతంలో ఉందా? అక్కడ స్ట్రెంత్ ఉందా? అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల గురించి గాని, ఉపాధ్యాయుల సంఘాల గురించి అడిగేసి మీరు ఫస్టే ప్రిపేర్ చేసుకోండి. ఏ స్కూల్‌ని సెలెక్ట్ చేసుకోవాలనేది. మీరు ఆ స్కూల్‌ని సెలెక్ట్ చేసుకుంటే కౌన్సెలింగ్ టైంలో ఈజీగా మీరు టిక్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ టైం మీకు ఎక్కువ ఇవ్వరు. కాబట్టి ముందరే మన ప్లాన్ ప్రకారంగా ఇవన్నీ సెట్ చేసుకుంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే పెద్ద లిస్ట్ ఓపెన్ అవుతది స్క్రీన్ పైన. అక్కడ మీరు క్లమ్జీనెస్ వచ్చేస్తది. ఏదో ఒక స్కూల్‌కి ఎంపిక చేసుకుంటారు. ఆ స్కూల్‌కెళ్ళేటప్పటికి స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు మీకు కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫర్‌కి అవకాశాలు ఎక్కువైపోతాయి. కాబట్టి ముందరే మీరు ఎంపిక చేసుకున్న స్కూల్ యొక్క లొకేషన్‌ని తెలుసుకొని, అక్కడ స్ట్రెంత్ ఎలాగ ఉందని ఇవన్నీ కూడా తెలుసుకొని, మీరు ఫస్టే ప్లాన్డ్‌గా ఒక పేపర్ పైన రాసుకోండి. కౌన్సెలింగ్ టైంలో మీరు అవే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతదండి. నెక్స్ట్ జాయినింగ్స్ అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా సెప్టెంబర్‌లోనే మీరు జాబ్‌లో ఉంటారు. ఓకే. అయితే నెక్స్ట్ ఇక్కడ చిన్న ఇష్యూస్ కూడా జరిగాయండి. టెట్ వీళ్ళు రాసే సబ్జెక్ట్ ఒకటి. కానీ డీఎస్సీకి వేరే సబ్జెక్ట్ రాశారు. ఇటువంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరికి కూడాను ప్రెజెంట్ అయితే హోల్డ్‌లో చేశారు. దీనికి సంబంధించినటువంటి నిన్న మీకు ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు టెట్ అనేది. ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు. కాబట్టి దానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఈ రోజుకి క్లోజ్ అయిపోయే ఉంటది. అక్కడ మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ రాకుండా ఉంటే వాళ్ళు 5వ ఛాన్స్ కింద ఇచ్చారండి. ఆ ఛాన్స్‌ని అయితే ఎవరైతే యుటిలైజ్ చేసుకున్నారో వాళ్ళందరికి కూడాను ప్రెజెంట్ అయితే ఈరోజు మ్యాక్సిమం వాళ్ళకి క్లియర్ చేసేసి వాళ్ళకి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటువంటి సమస్య ఎవరెవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రిజల్ట్స్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్వాలిడ్ అనేసి ఫస్ట్‌లో చూసుకుంటే ఏపీ టెట్ వాళ్ళు సీటెట్‌కి అయితే యాక్సెప్ట్ చేసింది. రెండోసారి రాసిన ఆ రిజల్ట్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యే ముందర మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ముందర కొన్ని గంటల ముందర వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా ఒకటి ఇన్వాలిడ్ అని వచ్చేసిందండి. ఏపీ టెట్ స్కోర్ యాడ్ చేసేసారు అంటున్నారు కొందరు. కొందరికైతే సీటెట్ రాసిన వాళ్ళకైతే ఇన్వాలిడ్ స్టేటస్ చూపించిందన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఎడిట్ ఆప్షన్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి కూడా నో ప్రాబ్లమ్ అండి. అయితే కొందరికి 1, 2, 3 జాబ్స్ వచ్చాయి కదా! నేను చెప్పాను ఆల్రెడీ టాపర్స్‌లకి వచ్చేసాయి చాలామందికి. అటువంటి పర్సన్స్‌లో అప్లికేషన్ టైంలో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారండి. అలాగే కొందరు ఎస్ఏకి అప్లై చేశారు, ఎస్జీటీకి అప్లై చేసేటప్పుడు ఈ రెండింటిలో వాళ్ళు కంపల్సరీగా స్కూల్ అసిస్టెంట్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఎస్జీటీని వదులుతారు. అలాంటప్పుడు ఈ ఎస్జీటీకి అతనికి ఫస్ట్ ర్యాంక్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ ర్యాంక్ అతను ఎస్ఏకి వెళ్ళిపోయాడు. అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఎవరికి వస్తది? సెకండ్ ర్యాంక్ అంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాడికి ఛాన్స్ వస్తది. ఆ రకంగా
ఈ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అయితే సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడాను బోర్డర్ ఉన్న బాధపడొద్దండి. బై లక్ ఉంటే మీకు ఛాన్స్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అభ్యర్థికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎవరున్నారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ అయితే వెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అనేది మనకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆగస్టు 25 అంటే సోమవారం నుంచి మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కంపల్సరీగా అండి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు నేను అలా ప్రీవియస్గా చేశాను, జిరాక్స్ కాపీస్ ఉండాలి. ఆ జిరాక్స్ కాపీస్ పైన కంపల్సరీగా అయితే గజిటేటెడ్ ఆఫీసర్స్ సైన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఒక డౌట్ అడిగారు ఒక బ్రదరు, ప్రతి పేపర్ పైన సైన్ చేయాలంటే మన గజిటెడ్ ఆఫీసర్స్ గారికి మన అప్లికేషన్ గురించి బాగా తెలుస్తుంది కాబట్టి ప్రతి పేపర్ పైన అయితే మనకి సైన్ చేస్తారండి. స్టాంప్స్ కూడా వేయడం జరుగుతుంది జిరాక్స్ కాపీస్ పైన. అయితే 3 సెట్స్ అనేది కంపల్సరీగా మీరు అటెండ్ అయ్యే టైంకి పట్టుకెళ్ళాలి. అలాగే 5 ఫొటోస్ అనేది రీసెంట్గా తీసుకున్నటువంటిది కూడాను కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ కలర్ జిరాక్స్ పేపర్లు మీరు పట్టుకెళ్తే కదా ఫేక్ అని తెలిసిపోతుంది. అయితే దీనిపైన కూడా కన్వీనర్ గారు అయితే సీరియస్ ఒక యాక్షన్ కూడా తీసుకున్నారండి. కంపల్సరీగా అయితే మనకి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, ఎంఈఓ ఆఫీసర్సు, అలాగే రెవెన్యూ ఆఫీసర్సు అయితే వాళ్ళు ఎవరెవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి అటెండ్ అవ్వమని చెప్పారో ఎవరైనా కూడా అటెండ్ అవ్వకపోతే, ఈ ఆఫీసర్స్ ఎవరిపైన అటెండ్ అవ్వకపోతే వారిపైన కూడాను చర్యలు ఉంటాయి, అంటే కఠిన చర్యలు ఉంటాయి అని కూడాను ఇంటిమేట్ చేయడం జరిగింది. అంటే ఇది పక్కాగా జరగాలని చెప్పారు. ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగకూడదనే ఉద్దేశంతోనే, గవర్నమెంట్ పైన బ్యాడ్ నేమ్ రాకూడదనే ఉద్దేశంతోనే కన్వీనర్ గారు కూడా ఈ యొక్క మాటలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన ఈ చెప్పిన మ్యాటర్స్ అంతా కూడాను నేను ఏదో సొంతంగా చెప్పింది కాదండి. ఈరోజు జరిగినటువంటి ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఏబిఎన్ న్యూస్ ఛానల్ అవ్వచ్చు, ఏబిఎన్ న్యూస్ పేపర్ అయినా అవ్వచ్చు, ఈ యొక్క పత్రికలో విడుదలైనటువంటి ఆర్టికల్స్ని నేను చెప్తున్నాను. ఓకే. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.